అందరికీ ప్రేజ్లాడు, అందరికీ ప్రేజ్లాడు. మా పాపకి ఘనంగా గొప్పగా మాట్లాడుకునేసరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. 10 రోజులకే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ నెలకే పెండ్లి అయిపోయింది. ఘనంగా అంటే గొప్పగా డబ్బులు లోన్ పెట్టుకున్నాం. లోన్ రాకముందుకే పెళ్లి జరిగిపోయింది. అనుకోకుండా గొప్పగా ఏ గొడవలు లేకుండా ఘనంగా అంటే ఘనంగా జరిగిపోయింది. భోజనాలైనా ఏదైనా ఎంతోమంది వచ్చి తినిపోయినరు. కానీ ఘనంగా దేవుడికి చాలా గొప్ప సాక్ష్యంతో ఉంటాను. మళ్ళీ మా ఆయనకు కూడా ఆరోగ్యం బాగా లేకున్నా కానీ అక్కడ హాస్పిటల్లో ఉన్నా కానీ ఆయనకు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నా కానీ కోలుకొని మా పాపకు పెళ్లి చేసినాం ఘనంగా. అంటే పాస్టర్ గారికి చాలా వందనాలు మా గురించి ప్రేయర్ చేసినందుకు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఉన్న సహోదరి వారి భర్త గారి పేరు వీరన్న. తను ఏఎస్ఐగా వర్క్ చేస్తున్నారు. ఎస్ఐగా ప్రమోట్ చేయబడ్డారు ఈ పరిచయకు వచ్చిన తర్వాత. సో తనకు ఒక తీవ్రమైన బలహీనత వచ్చింది. ప్రాణము పోయే అంత చివరి వరకు కూడా వెళ్ళాడు. మరణ పంచుల వరకు తను వెళ్ళడం జరిగింది. అలాంటి టైంలో వీరు ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ తన భర్తను తీసుకొచ్చినప్పుడు నేను ప్రార్థించాను. దేవుడు పూర్తిగా స్వస్థపరిచారు. సంపూర్తి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చారు. దాని తర్వాత తన కుమార్తె వివాహ విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా 1 monthలో సంపూర్తిగా దేవుడే కలుగు చేసుకొని ఎంగేజ్మెంట్ వివాహాన్ని ఘనంగా జరిగించాడని తల్లి వచ్చి సాక్ష్యం చెప్తా ఉంది. సో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. తను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా భర్త హాస్పిటల్లో ఆ బలహీనత నుంచి ఈరోజు నా కుమార్తెకు వివాహాన్ని జరిగించేంతవరకు దేవుడు అంత గొప్ప కార్యాన్ని చేయలేడు అనుకున్న దాన్ని పరిచర్యకు రావడం బట్టి దేవుడు జరిగించాడు. నా భర్తను బ్రతికించాడు, నా కుమార్తెకు వివాహాన్ని ఘనంగా జరిగించాడని సాక్ష్యం చెప్తా ఉంది. సో దేవుడు చేసిన మేలుకే దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.